హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా నా సీమంతం కోసం ప్రిపరేషన్స్ అనమాట. సో నేనైతే చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నాను, షాపింగ్వి అంతా కూడా. వంటలు చేస్తారు కదా, పిండి వంటలు, ఆ వీడియోస్ కూడా చేద్దాం అనుకున్నా. కానీ అసలు ఓపిక లేక చేయలేకపోయినానండి. ఇక్కడైతే అత్తోళ్ళందరూ పూలు కుడుతున్నారు. సో ఫస్ట్ ఈ అత్తోళ్ళందరికీ థ్యాంక్స్. అమ్మకి పిండి వంటలు చేయడంలో, నాకైతే పూలు కుట్టడంలో చాలా హెల్ప్ చేశారు. పిలిచిన వెంటనే వచ్చినారు. థ్యాంక్స్ అత్తలు. ఈ డెకరేషన్ ఎందుకంటే మేమే చేసుకుందాము ఓన్గా అనేసి వాళ్ళకి చెప్పలేదన్నమాట. సో అందుకని మేమే చేసేసుకున్నాం. ఇది ఫస్ట్ 11 kgs ఏమో తెచ్చుకున్నాం బంతిపూలు. సరిపోవు అనేసి మళ్ళీ ఇంకొక 11 kgs తెప్పించుకున్నాను. ఇంకా బనానా లీవ్స్ తోటి ట్రై చేద్దామనేసి ప్లాన్. పింట్రెస్ట్, యూట్యూబ్ అట్లా అన్ని వీడియోస్ చూసి మిక్స్డ్ చేసేసాను అనమాట. అందులో ఒకటి అట్లా తీసుకున్నాను. ఇంకా చాలా ప్లాన్ ఉండింది. అన్ని థర్మోకోల్ కూడా కట్ చేసుకున్నా కానీ అంతా చేయలేకపోయినాము వర్షం వల్ల. ఇక ఇట్లా థర్మోకోల్తో బేబీ ఫుడ్ కూడా కట్ చేసుకున్నా. మామ్ బేబీది కూడా నేనే కట్ చేసుకున్నాను థర్మోకోల్తోని. ఇవన్నీ వేసేసి వెళ్ళారు వాళ్ళు. చైర్స్ అట్లా పెట్టేశారు. కింద మ్యాట్స్ కూడా వేయలేదన్నమాట, ఎందుకంటే వర్షం వస్తుంది. ఏదో దేవుడి దయ వల్ల ఆ రోజున సీమంతం రోజు వర్షం రాలేదు, అదొకటి హ్యాపీ అనిపించింది. ఇంక ఇవన్నీ ఇట్లా వేసేసి వెళ్ళిన తర్వాత కొంచెం ఎందుకో క్లౌడీగా మబ్బు పట్టడం వలన ఏమో కొంచెం చీకటి ఉండింది. అందుకనేసి కొంచెం లైట్స్ అరేంజ్ చేస్తుండే నాన్న అక్కడ. ఇంక ఈ చైర్స్ అన్నీ మార్నింగ్ మా వాళ్ళే వేశారు. మీకు చెప్పాను కదా పువ్వులు సరిపోవేమో అనేసి. నైట్ మళ్ళీ ఇంకొక 10 kgs తెప్పించుకున్నాము. అత్త వాళ్ళు మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. అలాగే మా చిన్నాన్న కొడుకు కూతురు కూడా వచ్చారు డెకరేట్ చేసేదానికి. చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ రా మీకు కూడా. తిను శశి, మీకు తెలుసు కదా. ఇంకా తినొచ్చి ఇంకా వాళ్ళతో కలిసి ఇవంతా చేసిచ్చింది. ప్లాన్ నాదే అయినా కష్టం అంతా వీళ్ళదే. ఇంకా ఆ డెకరేషన్ అయిపోయిందిలేండి. ఫైనల్గా పువ్వులు ఒకటి మార్నింగ్ వేసుకున్నాము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. ఎట్లుందో కింద కమెంట్ చేయండి. ఇంకా నా సీమంతానికి చేసిన పిండి వంటలన్నీ ఇవి. రేపు ఫుల్ వ్లాగ్ పెడతాను, వాచ్ చేయండి.